హలో డియర్ హోమ్ మేకర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు కూడా కొన్ని టిప్స్ అయితే చూద్దాము. మనకి ఇట్లా గ్లాస్ జార్స్ లాంటివి జారిపోతూ ఉంటాయి కదా చేతులు, ముఖ్యంగా ఆయిల్ సీసాలు కానీ పచ్చళ్ళ సీసాలు కానీ జారుతూ ఉంటాయి. ఇలా జారకుండా మనకి మూత బాగా రావాలంటే మనకి ఇంట్లో యూజ్లెస్గా ఉండే ఇట్లాంటి రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, చిన్న చిన్నవి కొత్తిమీరకి కరివేపాకుకి పెట్టి ఇస్తూ ఉంటారు. అలాంటి రబ్బర్ బ్యాండ్స్ని మనం ఇట్లా మూతకి వేసేసి గట్టిగా పట్టుకొని తీస్తే కనుక లిడ్ వచ్చేస్తుంది. అలాగే మనకి పచ్చడి సీసాలు అనేవి చేజారిపోకుండా ఉండాలంటే ఒక 2 వరకు రబ్బర్ బ్యాండ్లని జార్కి వేసి పెట్టుకోండి. ఎప్పుడు ఎలా మనం ఏ సిచ్యువేషన్లో తీసినా కూడా ఇలా చేయి జారిపోయి పగిలిపోకుండా ఉంటుంది. మనం ఇంట్లో తమలపాకులు గ్రో చేయాలంటే చాలామందికి అయితే చనిపోతూ ఉంటాయి కదా. ఒక ఆకు తీసుకొచ్చి నాటుతారు, లేదంటే ఒక మొత్తము మనకి ఒక జంట మొత్తం తీసుకొచ్చి నాటినా కూడా అది బ్రతికిన ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు ఇట్లా చేయండి. మనకి ఆకులో ఇలా చిన్న చిన్న వేళ్ళు కనిపించే పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ మట్టుకు కట్ చేసి పెట్టుకోండి. డైరెక్ట్గా మట్టిలో వేసి చచ్చిపోతుంది అది. కాబట్టి ఒక 2-3 రోజులైతే ఇలా వాటర్లో పెట్టేసి మనకి వేర్ల గ్రోత్ కనిపించిన తర్వాత అప్పుడు నాటితే కనుక ఖచ్చితంగా పెరుగుతుంది. వేర్ల గ్రోత్ వచ్చేంత వరకు మీరు దీన్ని ఎండలో పెట్టకూడదు, నీళ్ళలోనే పెట్టాలి. సూర్యరశ్మి పడేలాగా నీళ్ళలో పెట్టి ఉంచుకోవాలి. అప్పుడైతే కనుక ఖచ్చితంగా పెరుగుతుంది. ఈ టిప్ని అయితే పాటించండి. వేసవికాలంలో కేవలం ఫ్యాన్ వేసుకున్నా కూడా మనకి ఇంట్లో చల్లగా ఉండాలంటే ఈ టిప్ని అయితే పాటించండి. మనకి యూజ్లెస్గా ఉన్న ఏదైనా ఒక దుప్పటి కానీ లేదంటే బెడ్షీట్ని కానీ ఇలా బాగా వాటర్లో, చల్లగా ఉండే వాటర్లో తడిపేసి మనకి గాలి వీచి కిటికీల దగ్గర, తలుపు దగ్గర ఇలా కర్టన్లో వేయడం వల్ల రూమ్ అయితే ఆ గాలికి బాగా చల్లగా అయిపోతుంది. ఫ్యాన్ వేసుకున్నా కూడా మనకి చాలా చల్లగా అనిపిస్తుంది. టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి. మనకి కుక్కర్లో ఇలా లిడ్ మీద ఉండే విజిల్ అనేది ఒక్కొక్కసారి పొంగడం జరిగి మొత్తం లిడ్ మొత్తం స్ప్రెడ్ అయిపోవడం కాకుండా గ్యాస్ పైన కూడా పడిపోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే పాటించండి. ఏదో ఒక క్లాత్ని తీసేసుకొని ఒకసారి మనకి పైన కుక్కర్ మూత వెడల్పు ఎంత ఉందో చూసేసుకోవాలి. వెడల్పు చూసుకున్న తర్వాత దాన్ని ఇట్లా మధ్యకి ఫోల్డ్ చేసుకుని ఒక థిక్గా చేసుకున్న తర్వాత ఒక చిన్న హోల్ పెట్టేసి లిడ్ మీద ఇలా పెట్టేసి విజిల్ పెట్టేసి మనం వంట చేసుకున్నట్లయితే కనుక ఒక్కొక్కసారి మనకి అనుకోకుండా వాటర్ ఎక్కువై పొంగినా కూడా అదనేది కిందకి రాకుండా, అలాగే లిడ్ మొత్తం అయిపోయి గ్యాస్ మీద పడిపోయి మొత్తం అంతా అయిపోకుండా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అయితే. కొబ్బరికాయలు కొట్టిన తర్వాత మనం పచ్చడి చేసుకోవడానికి వాటిని ముక్కలుగా చేయాలంటే కొంచెం టైం అయితే తీసుకుంటుంది. కొంతమందికి అయితే షార్ప్ నైఫ్ వాడి తీసినప్పుడు ఆ నైఫ్ అనేది మనకి చేతిలో గుచ్చుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మీరు కొట్టిన తర్వాత కొబ్బరికాయని 1 అవర్ పాటు మీకు టైం ఉంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. తర్వాత మెల్లగా మీరేం ఎక్కువగా కష్టపడకుండా మెల్లగా ఇలా ఇలా కొట్టుకున్నా కూడా మనకి అలా చిప్ప మొత్తం వేరే వచ్చేస్తుంది. చూసారా, ఇలా వేరే వచ్చేస్తుంది. చాలా సింపుల్ టెక్నిక్ ఇది, చాలా మందికి తెలియదు. టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి.